తెలంగాణ రాష్ట్ర చరిత్రలో న్యాయవాదుల రక్షణ చట్టం ఒక మైలురాయి అని, దీనిని పాస్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యాపేట న్యాయవాదులు పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో న్యాయవాదుల రక్షణ చట్టం ఒక మైలురాయని, దీనిని పాస్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యాపేటలో న్యాయవాదుల పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాదులు హాజరై మాట్లాడుతూ, సాధారణంగా న్యాయవాదులు ఒక వర్కింగ్ డే రోజున ఇంత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చాలా కష్టమని, కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసి చట్టాన్ని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశంలోనే రాజస్థాన్, కర్ణాటక తర్వాత మూడోసారి తెలంగాణలోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చారంటే న్యాయవాదులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పిల్లర్లు వంటి వారని, పిల్లర్లు లేకపోతే ఏ బిల్డింగ్ నిలబడదన్నారు. గతంలో తన తండ్రి స్వర్గీయ దామోదర్ రెడ్డి కూడా ఎల్లప్పుడూ న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటం చేశారని, ఏ సమస్య వచ్చినా న్యాయవాదులతో భుజం కలిపి నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. సూర్యాపేటలో ఒక పెద్ద కోర్టు భవన నిర్మాణం కోసం ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ముఖ్యమంత్రి సారథ్యంలో అతి త్వరలోనే ఈ భవనానికి శంకుస్థాపన చేసి ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కొత్త చట్టం అమలులో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగవాలినా సహించే ప్రసక్తి లేదని, ఎస్పీ, డిఎస్పీల సహకారంతో న్యాయవాదులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఇటీవల పార్లమెంటు సభ్యులు కొందూరు రఘువీరెడ్డితో కూడా చర్చించానని, రాబోయే పార్లమెంటు సమావేశాలలో దీనిపై ప్రస్తావించేందుకు సూర్యాపేట బార్ అసోసియేషన్ వారు ఒక సమగ్రమైన సమ్మరీ డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నూక సుదర్శన్ రెడ్డి, ఉమాపతి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, తల్లమల్ల హసైన్, బొమ్మగాని శ్రీనివాస్, వివి రావు, టేకుమట్ల శ్రీనివాసరావు, మధుబాబు, డప్పు మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన బార్ అసోసియేషన్ సెక్రటరీ హసైన్ గారు మాట. సుదర్శన చాలా కీలకమైనది. ఈ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు అనే వాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు. పిల్లలు లేకపోతే ఏ బిల్డింగ్ కూడా నిలబడదు. అట్లనే ఈరోజు మీకు మానసిక ధైర్యం ఇవ్వడానికి, ఎందుకంటే చట్టం నిజంగా పనిచేస్తుందా పనిచేయదా అనేది తర్వాత సంగతి. ఖచ్చితంగా దాని అమలులో కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది చట్టాన్ని కూడా. ఎందుకంటే కొన్ని విషయాలలో మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇట్లాంటి చట్టాన్ని చేయడము, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో, అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో పెట్టి తూచా తప్పకుండా ఈ రోజు చట్టం తీసుకురావడం చాలా, నాకు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేగాక మీరు చూసినట్టయితే
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో, తర్వాత అధికారంలో ఉన్న కర్ణాటకలో, మూడోసారి అధికారంలో తెలంగాణలో మాత్రమే ఈ చట్టాన్ని తీసుకురాగలిగినామంటే న్యాయవాదుల పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కానీ నాన్నగారు ఆ రోజు 2004 సంవత్సరంలో మన జిల్లాకి ఇక్కడ కోర్టు తీసుకురావడం కానీ, న్యాయవాదుల పక్షాన కొట్లాడడం కానీ, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ మీరు టెంట్ వేసుకొని కూర్చుంటే ఆ టెంట్ లో మీ పక్కన భుజం కలిపి కూర్చున్న నాయకుడు మా నాన్నగారు స్వర్గీయ దామోడి గారు. అలాంటి నాన్నకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం. మీరందరూ కూడా నాన్నగారిని ఎట్లయితే అభిమానించినారో, వారిని ఎట్లయితే ఆదరించినారో, అదే స్థాయిలో నాకు ఈరోజు ఏ పదవి లేకపోయినా మా గౌరవం నాకు ఇచ్చినందుకు నేను చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తానని చెప్పి సూర్యాపేటలో ఈ రోజు మనం ఒక పెద్ద కోర్టు భవనం నిర్మించడం కోసం మనకు 10 ఎకరాల జాగా కూడా కేటాయించి ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు న్యాయశాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో తప్పకుండా అతి త్వరలో ఆ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేయడంతో పాటు ఆ బిల్డింగ్ ని వచ్చే సంవత్సరం కాలం పాటులో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చినాం. చట్టం అమలులో కూడా ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి కూడా, న్యాయవాదులు కూడా కొన్నిసార్లు వాళ్ళ చట్టాన్ని చేయాలంటే పోలీస్ వారి సహకారం అవసరం. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయినట్టయితే తప్పకుండా నా వంతుగా ఎక్కడ చెప్పాలో వారికి చెప్తాను. ఎస్పీ గారి సహకారం తీసుకుందాం, డిఎస్పీ గారి సహకారం తీసుకుందాం. కానీ సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగ వాలినా గానీ సహించే ప్రసక్తి ఉండదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను. న్యాయవాదుల రక్షణ చట్టం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ యొక్క యాక్ట్ని గజెట్ చేస్తూ మరి ఆ రోజు నుంచే అమలు చేసిన శుభ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ నుంచి ఆ రోజే మనం బార్ అసోసియేషన్ హాల్లో అందరం కూడా ఆనందపడుతూ కేక్ కటింగ్ మన పీడిజ గారి యొక్క అమ్మగారి ఆఫీసులతో మనం కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ యొక్క నేపథ్యంలో మన